కంగనా రనౌత్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ కాకముందు, ఎంట్రీ అయిన తర్వాత ఆమెకు వెంటాడేటటువంటిది ఏంటి అంటే వివాదాలు. ఆమె ఏం మాట్లాడినా వివాదం చేసేస్తారు. ఒకటి ఈ స్త్రీ హక్కుల మీద మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈమె ఒక స్త్రీ అని గుర్తించరు. ఎందుకంటే ఈమె బీజేపీకి సపోర్ట్ చేస్తారు కాబట్టి, బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ముస్లిం మహిళలైనా కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు. తాజాగా వెస్ట్ బెంగాల్‌లో జరిగిన ఘటనను ఉద్దేశించి చెప్తూ ఉన్నా. అయితే ఇప్పుడు ఈ బాలీవుడ్ క్వీన్‌గా, మండి బీజేపీ ఎంపీగా ఆదరణలో ఉన్నటువంటి కంగనా రనౌత్ గారు మరొక వివాదంలో చిక్కుకున్నారు అని వార్త. ఏంటి అంటే, తనను కలవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు తెచ్చుకోండి. అలాగే మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్‌గా ఒక పేపర్ మీద రాసుకొని రండి. ఇది నన్ను కలిసేటటువంటి ప్రక్రియ అని ఆవిడ చెప్పడం జరిగింది. అది తప్పయిపోయిందంట. ఇలా చెప్తావా అని కాంగ్రెస్ విమర్శలు స్టార్ట్ చేసింది. ఆమె ఏమన్నారంటే, నన్ను కలిసేందుకు వచ్చే నియోజకవర్గ ప్రజలు తమ వెంట ఆధార్ కార్డు ఉంచుకోవాలి. అలాగే నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారో ఆ కారణాన్ని ఒక పేపర్‌పై రాసివ్వాలి. దానివల్ల ఎలాంటి అసౌకర్యానికి తావుండదు. మండి ప్రజలు నగరంలోని తన కార్యాలయానికి రావచ్చు. టూరిస్టులు ఎక్కువగా వస్తుండడంతో సామాన్యులు చాలా అసౌకర్యాలకు గురవుతున్నారు. అందుకే తనను కలిసేందుకు ఈ ఆధార్ కార్డు అనేది కంపల్సరీ చేశారామె. దీంతో కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. మేం ప్రజాప్రతినిధులం కాబట్టి రాష్ట్రంలోని ప్రతి వర్గాల ప్రజలను కలవడం మా బాధ్యత. అది చిన్న పనైనా, పెద్ద పనైనా, విధానపరమైన అంశమైనా, వ్యక్తిగత పనైనా ఆధార్ కార్డు అవసరం లేదు. ఒకరు ప్రజాప్రతినిధి వద్దకు వస్తున్నారంటే ఏదో ఒక పని కోసం అని అర్థం. ఈ విషయాన్ని ఆయన ఉటంకించారు. సో, కంగనా ఈ విధంగా ఆధార్ కార్డులు తీసుకురావాలి అనడంలో కూడా వీళ్ళు తప్పును ఎతికి విమర్శిస్తూ ఉండటం అనేది నిజంగా శోచనీయం. యాక్చువల్‌గా ఇది కరెక్ట్ డెసిషన్. ఎవడు అక్రమంగా వచ్చి ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నాడో తెలీదు. ఎవడు సక్రమమైన వాడో తెలీదు. కనీసం ఆధార్ అనే గుర్తింపు కార్డన్నా ఉంటే కదా వాడిని లోపలికి రానిచ్చేది. ఆమె ఒక ఎంపీ కదా! మొన్ననే ఒక దాడి కూడా జరిగింది ఆమె పైన. ఏకంగా ఒక విధులను నిర్వర్తిస్తున్నటువంటి మహిళా అధికారిని ఆవిడని కొట్టేస్తే ఆమెను హీరోని చేశారు. అక్కడ కూడా ఈమె బాధితురాలే. ఏదేమైనప్పటికీ ఈ విధంగా ఆధార్ కార్డును తీసుకురావాలి అనడం నిజంగా చాలా ఘోర అపరాధమా? మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.